ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఎరుకో ప్రాంతంలో శోధనల కొండ దగ్గర ఉన్నటువంటి ఒక షాపులో ఇప్పుడు మేము ఈ షాపింగ్ చేస్తున్నాము. ఈ షాపింగ్ తర్వాత ఈ శోధనల కొండని చూపించబోతున్నాను. యేసయ్య ఎక్కడైతే 40 రాత్రులు 40 పొగుళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో ఆ కొండ దగ్గర సమీపంలో మనం ఉన్నాము. ఈ యొక్క షాపులో ప్రత్యేకంగా మనకు కావలసినటువంటి దీపస్తంభాలు, ఆలివ్ ఆయిలు, ఇంకా మనకు కావలసినటువంటి చర్చి సంబంధించినటువంటి వస్తువులు, ఇంకా ఆయిలు, ఇవన్నీ కూడా ఈ షాపులో దొరుకుతాయి. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఖర్జూర పండ్లు ఇక్కడ ప్రత్యేకం. మీ అందరం కూడా ఖర్జూరాలు ఇక్కడ తీసుకున్నాం. ఇదిగో మనం చూస్తున్నాం ఇప్పుడు శోధనల కొండ. యేసయ్య బాప్తీసం తీసుకొని ఇదిగో ఈ కొండ దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఈ ప్రాంతంలో ఏ ఇల్లులు కూడా లేవు. అయితే యేసయ్య వచ్చి 40 రాత్రులు 40 పొగుళ్ళు ఈ ప్రాంతంలో ఈ కొండ మీదనే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసి అయిపోయిన తర్వాత ఆయన ఆకలి కొనగా సాతానుడు వచ్చి శోధించాడు. ఎప్పుడైతే మనం కష్టాల్లో బాధల్లో ఉంటామో అప్పుడే సాతానుడు వచ్చి శోధిస్తాడు, శోధకుడు. అప్పుడు మనము విశ్వాసంతో వాడిని ఎదిరించాలా. ఎదిరించినప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. సాతాను వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినమన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పగానే సాతానుడు ఈయన వాక్యముతో మాట్లాడుతున్నాడని యేసయ్యని పరిశుద్ధ పట్టణములో దేవాలయ శిఖరం మీదకి తీసుకెళ్ళి నీవు దేవుని కుమారుడు అయితే ఈ యొక్క శిఖరం మీద నుంచి దూకు, దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట రాయబడి ఉంది అని చెప్తాడు. అప్పుడు సాతాను యేసయ్యని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి లోక రాజ్యాలన్నీ చూపించి నీవు నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇచ్చేస్తానని చెప్తాడు. అప్పుడు యేసయ్య, సాతానా పొమ్ము, నీ ప్రభు అయిన దేవుని మాత్రమే నువ్వు మొక్కి ఆయన మాత్రమే నువ్వు సేవించాలి అనగానే సాతానుడు వెళ్ళిపోతాడు. అంతేనండి, సాతాన్ని మనం ఎదిరించాలి. ఎదిరించినప్పుడే వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. సాతానికి మనం భయపడకూడదు. సాతాను క్రియలున్నాయని, సాతాను కనబడిందని, సాతాను మన ఇంటి చుట్టూ తిరుగుతుందని భయపడాల్సిన అవసరమే లేదు. దాన్ని యేసయ్య నామములో గద్దించినట్లయితే ఆ చుట్టుపక్కల ఉండకుండా వెళ్ళిపోతుంది. మన కంటికి కూడా కనబడకుండా వెళ్ళిపోతుంది. మరణ ఛాయలున్న వాళ్ళు కానీ, అనారోగ్యముతో ఉన్నవాళ్ళు కానీ, బలహీనతలతో ఉన్న వాళ్ళు కానీ యేసయ్య నామము స్తుతిస్తే వాళ్ళకి జీవం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, క్షేమం వస్తుంది. ఎందుకంటే 40 రాత్రులు 40 పొగుళ్ళు ఈ కొండ మీద యేసయ్య మనందరి కొరకు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇదిగో మేము వచ్చినటువంటి బస్సు ఇది. ఈ చుట్టుపక్కల ఎరుకో ప్రాంతం ఒకప్పట్లో ఇక్కడ ఏమీ లేదు. ఒకప్పట్లో ఇది శపించబడిన పట్టణం. ఈ దేవుడు యేసయ్య ఈ పట్టణంలో అనేక అద్భుతాలు చేసి అనేక ఆశ్చర్యకార్యాలు చేశాడు. ఈరోజు కూడా శపించబడినటువంటి అనేక జీవితాలను, అనేక మంది కుటుంబాలను ఆయన బాగు చేసి ఆయన అనేక కుటుంబాలకి వెలుగుతో నింపి ఈరోజు ఆ కుటుంబాల్లో సంతోషం, సమాధానం ఇచ్చి చనిపోయి మట్టిగా మారిపోవాల్సిన కుటుంబాలను ఆశీర్వాదకరంగా మార్చినటువంటి దేవుడు యేసయ్య. ఎన్నో కుటుంబాలండి ఈరోజు యేసయ్యని నమ్ముకొని ఉంటే ఆ కుటుంబాలు బాగుండేవి, ఆశీర్వదించబడేవి, ఆ కుటుంబంలో జీవం ఉండేది. కానీ ఈరోజు ఆయన్ని నమ్ముకోక ఆయనకి వ్యతిరేకించి ఆయన్ని దూషించి ఈరోజు ఆ కుటుంబం పాడైపోయి అనేక కుటుంబాలు ఈరోజు నాకు కొంతమంది నా దగ్గరికి వచ్చి చెప్తుంటారు, అయ్యా మా కుటుంబంలో ఇలాగ మరణాలు ఉన్నాయి, మా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, అయ్యా ఈ కుటుంబంలో మాకు శాపం వస్తుంది అన్నప్పుడు నేను చెప్తున్నాను, యేసయ్య రక్తములో ప్రతి పాపము కడగబడి మన కుటుంబాలకి జీవాన్ని, క్షేమాన్ని అనుగ్రహించే దేవుడు మనకున్నాడు అని చెప్పినప్పుడు కొంతమంది నమ్మి వారి కుటుంబంలో ఉన్న శాపాన్ని పోగొట్టుకొని హ్యాపీగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారు. కానీ మరి కొన్ని కుటుంబాల వాళ్ళు నమ్మినట్లుగా బలహీనతతో
ఆయన్ని స్తుతించకుండా ఆరాధించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా ఉండడం వల్ల ఆ కుటుంబంలో అలాగే శాపం ఉంది, ఆ కుటుంబంలో అలాగే మరణం కూడా ఉంది. కనుక ఈ వీడియో చూస్తున్న వాళ్ళు యేసయ్య సత్యవంతుడు, కృపా సత్య సంపూర్ణుడు, ఆయన జీవాధిపతి అయిన దేవుడు, ఆయన క్షేమాన్నిచ్చే దేవుడు, ఆయన సమృద్ధినిచ్చే దేవుడు, ఆయన ప్రాణమిచ్చే దేవుడు, ఆయన మన కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడు. మన సొంత నిర్ణయాలు కాకుండా దేవుని వాక్య ప్రకారంగా మనం నడిచినట్లయితే, దేవుని వాక్య ప్రకారం మనం జీవించినట్లయితే నీకు నీ కుటుంబానికి క్షేమం వస్తుంది, సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది. ఈ లోకంలో మనుషుల వైపు చూసినట్లయితే ఈ లోకంలో అవమానాలు, అపనిందలు, అనేక సమస్యలు, ఇబ్బందులు ఈ లోకస్తులు మనకిస్తారు. కానీ యేసయ్య నామములో మనం వ్యక్తిగతంగా మన కుటుంబాల్లో ఆయన వైపు మనం చూసి నిలబడినట్లయితే, నీవు వ్యక్తిగతంగా రోషం కలిగి దేవుళ్ళు నిలబడితే ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ విధంగా మాట్లాడినా నువ్వు దేవుని వైపు చూడు, విశ్వాసంతో ఉండు, నమ్మకంగా ఉండు. ఒకప్పుడు నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. ఎవరు నిన్ను అవమానపరుస్తున్నారో, ఎవరు నిన్ను బాధపరుస్తున్నారో వాళ్ళకి నువ్వు తలగా ఉంటావు. వారు నీ కాడ ఉండేటువంటి పరిస్థితి వస్తుంది, నీ కిందకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే దేవుడు నిన్ను తలగానే చేస్తాడు, తోకగా చేయడు. ఈరోజు వస్తున్న ఇబ్బందులను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, నా పరిస్థితి ఇంతేనేమో, నా కుటుంబం ఇంతేనేమో అనుకుంటున్నావేమో. అవసరం లేదు. ఎందుకనంటే జీవాధిపతి అయిన దేవుడు మనకున్నాడు. రోషం కలిగి ఉండు, ప్రార్థన చేయి, విశ్వాసంగా ఉండు, నీ పనిని నువ్వు డెవలప్ చేసుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ క్షేమాభివృద్ధిని కలిగిస్తాడు. ఇంతవరకు ఈ మాటలైనా మీకు నా హృదయపూర్వక వందనాలు. మరొక వీడియోలో ఈ ఎరుకో ప్రాంతంలో ఎలీషా గారు ఉప్పు వేసినటువంటి బావిని చూపించబోతున్నాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేయకపోతే మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ నొక్కండి, ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ద్వారా ఈ యొక్క వీడియో ఇంకా అనేక మందికి చేరడానికి వీలవుతుంది. ఇంకా అనేక విషయాలు మీకు తెలియజేయబోతున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్.